నమస్తే, వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్. నేను బ్రహ్మనాయుడు. ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అంబటి రాంబాబు గారు. నమస్తే బ్రహ్మనాయుడు గారు. సార్ బాగున్నారా? బాగున్నానండి. ముందుగా పిలిచిన వెంటనే మా పవర్ 9 స్టూడియోకి వచ్చినందుకు నా తరపు నుంచి, మా ప్రేక్షకుల తరపు నుంచి, వీక్షకుల తరపు నుంచి మా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. వండర్ఫుల్. సో రోజు రోజుకి గ్లామర్ పెంచుతున్నారు అంబటి రాంబాబు గారు. ఏంటి రహస్యం ఏంటి? నేనేమి గ్లామర్ ఏం పెంచట్లేదు, రోజు రోజుకి ముసలోడిని అవుతున్నాను ఓకే, అంతే తప్ప గ్లామర్ ఏం పెంచట్లా. మీరు నేను గ్లామరస్గా ఉన్నట్టు చూడగలుగుతున్నారేమో అంత. కాదు, వైట్ హెయిరే ఉంది, అంతకుముందు ఫుల్ బ్లాక్ హెయిర్ వేసేవాళ్ళు. తీసాను కదా, అది దట్ ఈస్ ద అడ్వైజరీ బై ది డాక్టర్. ఓకే, డాక్టర్ ప్రభురామిరెడ్డి అని నా ఫిజిషియన్. మీరు కలర్ వేయమాకండి సార్ అని చెప్పాడు. అది హెల్త్కి మంచిది కాదని చెప్పాడు. సో ఆ రోజు నుంచి కలర్ తీసేసాను, టోటల్ వైట్. సో ఇక అంబటి రాంబాబు గారు ఆరోగ్య సూత్రాలు కూడా చాలా కేర్ఫుల్గా పాటిస్తారు. ఆరోగ్య సూత్రాలని ఏం కాదు, బట్ హానికరమైన వాటిని ఎందుకు మనం చేయాలి అనేది డాక్టర్ చెప్పినప్పుడు నేను ఫాలో అవుతుంటాను. సో మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు, ఇప్పుడు మిమ్మల్ని మాజీ మంత్రి అనాలా లేక కాపు టైగర్ అనాలా సార్? మీకు ఏది నచ్చితే దాని నా అభ్యంతరం ఏం లేదు, రెండు కూడా నాకు వర్తిస్తాయి. ఈ ఇంటర్వ్యూలో నేను కాస్త మీ మనసుకు నొచ్చుకునేటువంటి ప్రశ్నలు అడుగుతాను, మీరు కోప్పడకుండా సమాధానం చెప్తానంటే. మీరు మనసుకు నచ్చే విధంగా అడగొచ్చు, నొచ్చుకునే విధంగా అడగొచ్చు. ఒకసారి మీ ముందుకు వచ్చి నేను కూర్చున్న తర్వాత బ్రహ్మనాయుడు గారు మీరు ఏది అడిగినా సమాధానం చెప్తాను. కానీ మీరు అడిగే ప్రశ్నలు రీజనబుల్గా, లాజికల్గా ఉండాలని ప్రేక్షకులు అనుకోవాలి. ఓకే, ముఖ్యంగా పవర్ 9 వ్యూవర్స్ అనుకోవాలి బ్రహ్మనాయుడు గారు బాగా అడిగాడని. అంతే తప్ప నువ్వు నేను అడుక్కుంటే ఉపయోగం లేదు. రాంబాబు గారు, ఇప్పుడు కాపు టైగర్గా జగన్మోహన్ రెడ్డి గారు మీకు బిరుదు ఇచ్చిన తర్వాత మీకు మొదట ఇచ్చినటువంటి టాస్క్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయమని నేను అనుకుంటున్నా. మీరు పెట్టిన ట్వీట్లు ఎంకిపెళ్ళి సుబ్బి చావుకు వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారిని ట్యాగ్ చేశారు. విజయ్ గారిని, టీవీకే అధినేత, తమిళనాడు కాబోయే ముఖ్యమంత్రిని ట్యాగ్ చేశారు. నేడు ఎంకే స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్, రేపు నారా చంద్రబాబు, లోకేష్. సాహసమే విజయాన్ని ఇస్తుంది. పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టి, విజయ్ గారి ఫోటో పెట్టి, అంటే ఎందుకు అంబటి రాంబాబు గారికి అంత ఉత్సాహం, అంత ద్వేషం ఎందుకు పవన్ కళ్యాణ్ గారి మీద? ఎవరన్నారు అంత ద్వేషం అని? ఆయన నా రాజకీయ ప్రత్యర్థి. చంద్రబాబు నాయుడు గారు మా రాజకీయ ప్రత్యర్థి, పవన్ కళ్యాణ్ గారు మా రాజకీయ ప్రత్యర్థి. వారిని టార్గెట్ చేయటమా, విమర్శించటమా, ఇవన్నీ కూడా నిత్యం జరిగేటటువంటి కార్యక్రమాలు. నేను అనేది ఏంటంటే, నేనేదో ఉప ముఖ్యమంత్రి గారిని నేను జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత టార్గెట్ చేస్తున్నాను అనుకోవటం పొరపాటు. దానిలోనూ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే నేను మాట్లాడుతున్నాను అనుకోవటం కూడా పొరపాటు. ఒకటి, చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తాం, పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తాం. ఇది విమర్శే తప్ప టార్గెట్ ఏంటి నాకు అర్థం కాలేదు. ఎందుకు టార్గెట్ ఉంటుంది? రాజకీయాల్లో మేము ఉన్నాం, వాళ్ళు ఉన్నారు, మేము ఉన్నాం. వాళ్ళేమి మాకు రాజకీయ ప్రత్యర్థులే తప్ప మా పర్సనల్ శత్రువులు కాదు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కాదు, లోకేష్ కాదు, పవన్ కళ్యాణ్ గారు అంతకంటేనూ కాదు. అలా చూడటం తప్పు అంటున్నా. మేము విమర్శిస్తాం, నేను విమర్శిస్తాను, ఘాటుగా విమర్శిస్తాను. విమర్శించుకోకుండా నేను పొగడాలని మీరు ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎలా పొగుడుతాము? నిజంగానే పొగిడేటటువంటి కార్యక్రమాలు ఎప్పుడన్నా చేసినప్పుడు శభాష్ అనేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఇప్పుడు అరుదుగా అలాంటి కార్యక్రమాలే మీరు చేయనప్పుడు మిమ్మల్ని విమర్శిస్తున్నామని, టార్గెట్ పెడుతున్నామని మరి మీరు అడగటము, లేకపోతే వారు అనుకోవటము పొరపాటు అని నా అభిప్రాయం. రాంబాబు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క రాజకీయ భవిష్యత్తు మీద మీరు గతంలో కూడా అనేక సందర్భాల్లో అనేక సెటైర్లు వేశారు. ఆయన బాగుండాలి అని ఎప్పుడన్నా మనసులో కోరుకున్నారు మీరు? అది కాదు, అసలు బాగుండాలని కోరుకోవడానికి ఆయన బాగుండాలని ఆయన అనుకుంటే కదా నేను కోరుకునేది. నేను ఒక మాట చెప్తాను, బ్రహ్మనాయుడు గారు ఆయన రాజకీయాలకు దేనికి వచ్చారు? ప్రశ్నించడం కోసం. ఎవరిని ప్రశ్నించడానికి వచ్చారు? అన్యాయాన్ని, అక్రమాలని. అంటే ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వంలో అన్యాయం, అక్రమం జరగటం లేదని ఆయన అభిప్రాయమా? చెప్పండి. 1 ఆయన తెలుగుదేశం కాదు, తెలుగుదేశాన్ని బలపరుస్తున్నటువంటి ఒక రాజకీయ పక్షం, అంతేగా? అలా ఎందుకు అనుకోవాలి? కూటమిలో ఒక పక్షం. అవును, కూటమిలో ఒక పక్షం, బలపరుస్తున్నటువంటి రాజకీయ పక్షం అనుకోవచ్చు. అంతేగాని తెలుగుదేశంలో మెర్జ్ అయిపోయినటువంటి రాజకీయ పక్షం కాదు కదా. తెలుగుదేశం అభిప్రాయాలే ఆయనకు ఉండాలా, వీనికి వేరే అభిప్రాయాలు ఉండకూడదా అని అడుగుతున్నాను నేను జెన్యూన్గా. నేను ఒక మాట చెప్తాను, నేను పర్సనల్గా ఫీల్ అవుతున్నాను. నా ఇంటి మీద దాడి జరిగింది, 7 గంటల 20 నిమిషాలు జరిగింది. మీ బోటి వాళ్ళందరూ కూడా ఖండించారు. అన్ని ఛానల్స్, న్యూట్రల్ ఛానల్స్ ఇది అన్యాయం అన్నారు, అక్రమం అన్నారు. నేనేమి పవన్ కళ్యాణ్ గారిని ఖండించమని కూడా అంటలా.
ఎందుకు సపోర్ట్ చేస్తారంటున్నా? ఇది తప్పు కదా. ఎవరికి చేశారు ఆయన సపోర్టు? ఆయన తెలుగుదేశంలో నా మీద జరిగిన దాన్ని సపోర్ట్ చేశాడు. ఒకే ఒక్క మాట అన్నాడు ఆయన, చూసుకోండి, రికార్డ్స్ చూసుకోండి, బూతులు తిట్టడం వల్లే దాడులు జరుగుతున్నాయి అన్నారు. అది నన్ను బాధించింది అంటున్నా. బూతులు తిట్టడం వల్ల దాడులు జరుగుతున్నాయి అన్నారు. బూతులు తిడితే దాడులు చేస్తారని నేను ప్రశ్నిస్తున్నా. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పమంటున్నా. నేను ఆయన కూడా ప్రశ్నించమంటున్నా. నేను బూతులు తిడితే రాంబాబు బూతులు తిట్టడం తప్పు అని చెప్పమను, దాడి చేస్తే దాడి చేసిన తప్పు అని చెప్పమను, శభాష్ పవన్ కళ్యాణ్ గారు అని అంటా నేను. ఏమిటండి నాకు అర్థం కాలేదు. యూఆర్ ఎ పార్ట్ అండ్ పార్షల్ ఆఫ్ తెలుగుదేశంలో మీరు బిహేవ్ చేస్తుంటే మీకు స్పెషల్ ఐడెంటిటీ కానీ మీకు ప్రత్యేకత కానీ ఎందుకు వస్తుంది, ఎందుకు రావాలని మీరు కోరుకుంటున్నారు నాకు అర్థం కాలేదు. యూఆర్ ఎ పార్ట్ అండ్ పార్షల్ ఆఫ్ తెలుగుదేశంగా బిహేవ్ చేస్తున్నారు. ఇది దురదృష్టకరం అనేది నా రాజకీయ విశ్లేషణ. మీకు నచ్చుతుందా నచ్చదా అది వేరే అంశం. పవన్ కళ్యాణ్ గారికి నచ్చుతుందా, బ్రహ్మనాయుడు గారికి నచ్చుతుందా, లేదా పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేస్తున్నటువంటి వారికి నచ్చుతుందా, లేదా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నటువంటి కాపు సమాజానికి నచ్చుతుందా అనేది వేరే అంశం. బట్ నేను అడుగుతున్న ప్రశ్న జెన్యూనా కాదా అనేది ఇక్కడ పాయింట్. జెన్యూన్ కాదని చెప్పమని విత్డ్రా చేసుకుంటా. మీరు ఎక్స్పెక్ట్ చేశారా పవన్ కళ్యాణ్ గారు మీ మీద, మీ ఇంటి మీద జరిగిన దాడిని ఖండిస్తారని? నేను ఎక్స్పెక్ట్ చేయటమా చేయకపోవడం నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ సపోర్ట్ చేస్తారని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే సైలెంట్గా ఉంటారేమో అనుకున్నారు మీరు? అంతే కదా, చాలా విషయాల్లో సైలెంట్గా ఉంటున్నారు కదా. నాగబాబు గారు కూడా మాట్లాడారు, ముఖ్యమంత్రిని తిడితే ముద్దు పెట్టుకుంటారా అని. ఏం ముఖ్యమంత్రిని తిట్టాను సార్ నేను? ఏం తిట్టాను సార్ నేను? అంత పాపం ఏం చేశాను సార్ నేను? నా ఇంటి మీద 7 గంటల 20 నిమిషాల సేపు దాడి చేసేంత మహాపాపం నేను చేశానా ఈ రాజకీయాల్లో ఎంతమంది దూషించుకోవడం లేదు. ఒక్కళ్ళ మీద కేసు పెట్టి జైలుకి పంపించారా? నా ఇంటి మీద దాడి చేశారు, నా పిల్లల్ని, నా భార్యని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, నా సామాన్లని తగలేశారు, నా ప్రాపర్టీ అంతా నాశనం చేశారు, నన్ను మానసికంగా హింసించారు, ఒక విధంగా చంపాలని నిర్ణయించుకున్న దట్టుగా దాడి జరిగింది, 18 రోజులు జైల్లో పెట్టారు. దీన్ని కించిత్తు ఖండించటం అనేది సమంజసమా కాదా చెప్పండి? సరే ఖండించలేదు, పో, సపోర్ట్ చేయడం ఏంటంటున్నా. అన్నదమ్ములు ఇద్దరు సపోర్ట్ చేశారు, అది నా బాధ. రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారి శత్రువునా? నేను ప్రత్యర్థిని. నేను అదృష్టమో దురదృష్టమో నా పాలసీస్ వేరు. నేను రాజశేఖర రెడ్డి గారి వెంట ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉన్నాను తప్ప నేను రాజకీయంగా ఆయన విమర్శ చేయవచ్చు చాలా సందర్భాల్లో, తప్పులేదు. రాజకీయాల్లో విమర్శ చేస్తే నేను అడుగుతా ఉన్నాను సార్, సృజనా చౌదరి ఏ పార్టీ? బీజేపీ. ఇప్పుడు ఆయన ట్వీట్ పెట్టాడు, అవును, తిట్టడం తప్పు, దాడులు చేయటం అంతకంటే తప్పు, ఇది చంద్రబాబు నాయుడు గారి తరహా కాదని పెట్టాడు ఆయన. నారాయణ సిపిఐ వర్ధన్ రాజు ఎమ్మెల్యే బీజేపీ, ఆయన ఖండించాడు దాడులు చేయటం అని. ఒక్క మాట ఖండిస్తే చంద్రబాబు ఏమైనా అనుకుంటున్నప్పుడు అసలు మీరు రాజకీయాలకు ఎందుకు పనికొస్తారని అంటున్నా నేను. చంద్రబాబు ఏదో అనుకుంటాడేనో, లోకేష్ ఏదో అనుకుంటాడేనో, ఒక అన్యాయాన్ని ఖండించలేని వారు, ఒక అన్యాయాన్ని ప్రశ్నించలేని వారు రాజకీయాల్లో ఎక్కడ ఎగుతారు మీరు? ఎలా వెళ్ళగలుగుతారు మీరు అని నా ఆవేదన, నా బాధ, అంతకుమించేం లేదు. కానీ రాంబాబు గారు, గుంటూరు నగరంలో కానీ విజయవాడ నగరంలో కానీ మీ సామాజిక వర్గం ఆర్థికంగా బలవంతులు కాకపోయినా జనబలంగా కానీ బలంగా ఉన్నారు. అంతసేపు మీ మీద దాడి జరుగుతుంటే ఎవరో రావాలని ప్రయత్నం చేయలేదా? రావాలని ప్రయత్నం చేశారు, ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. 200-300 మంది ప్రయత్నం చేశారు, రావడానికి దగ్గర దాకా వచ్చారు, పోలీసులు కొట్టేశారు వాళ్ళని. నేను చెప్తున్నా కదా, గుంటూరు పట్టణంలో వైఎస్ఆర్సీపీకి బలం లేక కాదు, లేదా నా సామాజిక వర్గం లేక కాదు, పోలీసులు రక్షణగా ఉన్నారండి. నా ఇంటి మీద ఎవరైతే దాడి చేస్తున్నారో వారికి రక్షణగా ఉన్నారు. బహుశా ఈ భారతదేశ చరిత్రలో ఎక్కడా కూడా ఇలా జరిగి ఉండదు. ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు దాడి చేస్తుంటే వారి దాడిని డిస్టర్బ్ చేయడానికి ఎవరైనా వస్తారని పోలీసు బలగాలన్నీ కాపలా కాసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి సంఘటన అది. నేను బ్రహ్మనాయుడు గారు నేను చెప్తున్నా, ఆ సంఘటన నేను ఇవాళ ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఒకసారి మీరు చూడండి, ఆల్ విజువల్స్, అవును, అన్ని విజువల్స్, ఖచ్చితంగా అది తప్పు. 7 గంటల 20 నిమిషాల సేపు దాడి జరిగితే అరే ఏందండి, ఒక్క పోలీస్ ఆఫీసర్ ఫోన్ ఎత్తాడండి. బొత్స సత్యనారాయణ గారు డీజీపీకి చేసి, అపోజిషన్ లీడర్గా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు డీజీపీకి ఫోన్ చేస్తే ఎత్తలేదు సార్. 9:30కి సమాధానం చెప్పారు, రాంబాబు గారిని కొంతసేపులో అరెస్ట్ చేస్తున్నామండి అని. 9:30కి బొత్స గారికి చెప్పారు. డీజీపీ గారు 10:20కి లడ్డా ఎవరో ఓ పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేశాడు ఆయనకి, ఐపీఎస్ లడ్డా అనుకుంటా, ఐపీఎస్, నాకు చెప్పాడు ఆయన. 9:30కి
5 గంటల దగ్గర నుంచి ఫోన్లు చేస్తుంటే 9:20 ఫోన్ ఎత్తి అంబటి రాంబాబు గారు కొద్దిసేపట్లో అరెస్ట్ అవుతాడు అని చెప్పారు. అంటే ఎలా ఉందంటే విచిత్రం బ్రహ్మనాయుడు గారు, నన్ను అరెస్ట్ చేస్తే బాగుండు అనిపించింది చూసేవాళ్ళందరికీ. బొత్స సత్యనారాయణ గారికి కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, లేదా మంత్రులకు కానీ, మా హోంమంత్రి మాజీ హోంమంత్రి వెళ్ళి ఎస్పీ ఆఫీస్ ముందు నుంచుని డోర్ కొడితే డోర్ తీయలేదండి. ఎందుకు పోలీసులు అంటున్నాయి ఈ రాష్ట్రంలో? పోలీసులకు నెంబర్ ఇచ్చింది ఎందుకు? బాధితుడు ఫోన్ చేస్తే టక్కన లేపాలి. 7:20 సేపు పోలీసులు ఫోన్ ఎత్తలేదంటే ఇంతకన్నా ఘోరమైనటువంటి విషయాలు ఈ సమాజంలో ఇంకేమైనా ఉంటాయా? అదృష్టవశాత్తు బతికిపోయాను అంతే, లేకపోతే చంపేసేవాళ్ళు. చంపకూడదని అనుకున్నారు వాళ్ళు, చంపితే మహాప్రమాదం అనుకున్నారేమో. మరి చంపేసినా కూడా దిక్కులేదు అక్కడ. దట్ ఇస్ ద సిచ్యుయేషన్. ఇప్పుడు మీ ఇంట్లోకి చొరబడినటువంటి వ్యక్తుల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి గారి భర్త గల్లా రామచంద్రరావు గారి ఫోటోలు విజువల్స్ కూడా చూశాను నేను. ఉన్నాయి. మళ్ళా మాధవ్ ఉంది, గల్లా అతను హస్బెండ్ ఉన్నాడు, ఇంకా చాలామంది ఉన్నారు. దూరంగా మళ్ళీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ పక్కనే నా ఇంటి సందు చివరే నరేంద్ర ఇది ఉంటుంది, ఇది ఆఫీసు, ధూళిపల్లి నరేంద్ర ఆఫీస్ ఉంటుంది. ఆఫీస్ ఆయన ఫ్యామిలీ ఉండదు. ఆఫీస్ దగ్గర ఆ ఎమ్మెల్యే చేరారు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు. అంటే అక్కడ నుంచున్నారు. ఎందుకంటే పోలీసులు ఏదైనా డిస్టర్బ్ చేసి లాఠీ చార్జ్ చేసి మాసుని చెదరగొడతారేమోననే ఉద్దేశంతో వాళ్ళకి రక్షణగా వాళ్ళు అక్కడ ఉన్నారు. పోలీసులు రక్షణగా ఉన్నారు. ఏందండి ఇది? ఇలాంటిది చరిత్రలో ఎప్పుడు జరగలేదు, ఇక ముందు కూడా జరగదు. అంత దారుణమైనటువంటి దాడి అది. ఈ దాడి మీద కేసు పెట్టలేదు సార్, ఒక్కరిని అరెస్ట్ చేయలేదు సార్. ప్రశ్నించరేమండి మీరు? ప్రశ్నించరే, ధర్మమా అధర్మమా చెప్పమంటున్నా. ఇది రాంబాబు గారు, మీ ఇంటి మీద దాడి చేయటం ఖచ్చితంగా అది తప్పు, క్షమించడానికి నేరం. దాంట్లో నేనైతే ఖచ్చితంగా అదే చెప్తాను. మీరందరూ కూడా బాగా ఆ రోజున ఉన్నట్టుగా మాట్లాడారు. నేను లోపల ఉన్నా కూడా ఉన్నట్టుగా మీరు మాట్లాడే ప్రజలకి మంచి సమాచారాన్ని ఇవ్వగలిగారు మీరు. అది వీఆర్ అప్రిషియేటింగ్ దట్. ధర్మాన్ని ధర్మంగా అనగలిగారు. ధర్మాన్ని ధర్మం అనుకోకపోతే ఏంటి సార్ ఇంకా సమాజం? ఏం కావాలి? నేను ఆ రోజు చెప్పింది ఈరోజు చెప్పింది ఒకటే రాంబాబు. ఆ రోజు మీరు మాట్లాడినటువంటి మాటల మీద చట్ట ప్రకారంగా చర్యలు తీసుకొని మిమ్మల్ని అరెస్ట్ చేయండి, కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయండి అనేటువంటి మాట కూడా నేను మాట్లాడాను. కానీ దాడి చేయటం అనేది మంచి సంస్కృతి కాదనేది నేను చెప్పాను. రాజకీయంగా నేను ఒక నాయకుడిని. 68 సంవత్సరాలు. 89లో నేను రాజకీయాల్లోకి వచ్చాను. 2 సార్లు శాసనసభ్యుడిగా గెలుపొందాను, ఒకసారి మంత్రిగా చేశాను. నేను మాట్లాడినన్ని ప్రెస్ మీట్లు చాలా తక్కువ మంది మాట్లాడి ఉంటారు ఆంధ్ర రాష్ట్రంలో. నేను ఇప్పుడు తప్పు మాట్లాడలా. ఆ స్పర్ ఆఫ్ ది మూమెంట్లో దట్ ఈస్ నాట్ ఏ ప్రెస్ మీట్, దట్ ఈస్ నాట్ ఏ పబ్లిక్ మీటింగ్. అది ఒక ఘర్షణ. ఆ ఘర్షణలో ఎదుటి వాళ్ళు మాట్లాడే మాటల నుంచి నేను ఇన్స్పైర్ అయ్యి తప్పు మాట్లాడాను అనుకోండి కాసేపు. మీరు ఒప్పుకున్నారా? అని చెప్పా కదా. తప్పని మీకు అది కాదు, అలా మాట్లాడి ఉండవలసింది కాదు అని నేను ఒప్పుకున్నారు. పబ్లిక్గా ఒప్పుకున్నా కదా, వెంటనే చెప్పారు. వెంటనే 4:30 కల్లా నేను ఒప్పుకున్నాను కదా. ఏమండి, బూతులు తిట్టిన వాడిని ఎవరినైనా ఇంతవరకు జైలుకి పంపిన సంఘటనలు ఉన్నాయండి? బూతులు తిట్టిన వాడిని ఎవరినైనా ఇంతవరకు జైలుకి పంపించిన సంఘటన ఉందా? ఎందుకని రాంబాబు అంత లోకం మీకు? ఎందుకంట? ఏం చేతకానుడైనా? పార్టీ ఓడిపోయిందనా? లేక నా సామాజిక వర్గం నా దగ్గర లేదనా? నా సామాజిక వర్గం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి వెంటుంది కాబట్టి రాంబాబు ఏకాకి అయిపోయాడేనా? బలుపు అనాలి. ఎందుకు మీకు ఆ బలుపు? ఎందుకు మీకు ఆ దౌర్జన్యం? దీనికి సమాధానం చెప్పదా సమాజం? ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్తాను. నేను చెప్తున్నాను కదా బ్రహ్మనాయుడు గారు, ఇవాళ మీ ముందు నా ఇంటి మీద దాడి చేసిన వారిని చట్ట ప్రకారంగా శిక్షించేంత వరకు నా పోరాటం ఆగదు అని చెప్తున్నా. 12 గంటలు నిరాహార దీక్ష చేశా. అవును. మళ్ళీ ఇంకో రూపంలో ఇంకో ఉద్యమ రూపాన్ని ఇస్తా, నిరసన తెలియజేస్తా. అది ఇది ఎక్కడ కూడా అండి, నా ఇంటి మీద అంత దారుణంగా దౌర్జన్యం చేస్తే ఎస్పీ ఆఫీస్ కానీ డీజీపీ ఆఫీస్ కానీ ఇచ్చాం, రిప్రజెంటేషన్ ఇచ్చాం కదా. ఏమంటారు సార్ వాళ్ళు? తీసుకుంటారు అంతే. చేస్తామంటారా? ఏం చేస్తారో ఏమో చేస్తామంటారా? చేసే శక్తి వాళ్ళ దగ్గర ఎక్కడుందండి? అంత లోకేష్ ఈజ్ మానిటరింగ్ ఎవ్రీథింగ్. వాళ్ళు చేయటం ఏంటండి? నన్ను అరెస్ట్ చేశారా? నా ఇంటి మీద అంత దాడి జరిగితే వాళ్ళు అరెస్ట్ చేయరండి, వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేయరండి, వాళ్ళకి రిమాండ్కి పంపరండి. ఇదండి చట్టం అంటే. ఇండియన్ పీనల్ కోడ్ పూర్వం BNSS నౌ ఏమైనా మార్పు వచ్చిందా? మీరు అడ్వకేట్. తెలుగుదేశానికి వాళ్ళు నేరాలు చేస్తే అరెస్ట్ చేయకూడదని ఎక్కడ ఉందా? అంబటి రాంబాబు నేరం చేయకపోయినా అరెస్ట్ చేసి 18 రోజులు జైలు పంపని ఉందా? ఏమిటి పోలీసులు చేస్తున్నటువంటి వ్యవహారం? వాట్ ఈస్ ద పోలీసింగ్? వాట్ ఈస్ ద హోమ్ మినిస్టర్? వాట్ ఈస్ ది పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి గారు? అన్నీ నడుపుతున్నటువంటి లోకేష్ గారు ఏంటిది?
ఈ ప్రశ్నకు సమాధానం లేదా? కనీసం నటించలేరా? వాళ్ళని అరెస్ట్ చేసినట్టు, లోపల పెట్టినట్టు, జైలుకి పంపినట్టు? అది కూడా చేయనా? చూస్తాం. టైం ఈజ్ మా చేతుల్లో కూడా టైం వస్తుంది. నేను చెప్పాను, ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది. అంబటి రాంబాబు అనే కుక్కకి కూడా ఒక రోజు వస్తుంది, గుర్తుపెట్టుకోమని చెప్తాను. ఇలాగే ఉన్నాను కదా, నేను ఇలాగే అపోజిషన్లో ఉన్నాను కదా. ఏదో రోజు మాకు రాదా అధికారం? ప్రజల చేతిలోనే ఉంది అధికారం. అందరు అధికారంలోకి వచ్చి అందరినీ చంపేస్తాను కదా, అందరినీ శిక్షిస్తాం. ఈ లోపలే శిక్షించే మార్గాన్ని చేస్తాను నేను. న్యాయస్థానాలు ఉన్నాయి. మీరు ఇంత బహిరంగంగా చెప్తున్నారు అందరం శిక్షిస్తామని. ఇంకా ఎలక్షన్స్ 3 సంవత్సరాలు ఉన్నాయి. మీరు ఈ లోపు గుంటూరు నగరంలో తిరగాలి, ఆ ప్రాంతంలో మీరు ఉండాలి కదా సార్. ఉంటాను. ఏమైంది ఉంటే? మీ ఇంటి మీద దాడి చేసి, మీ కార్యాలయం నిప్పు పెట్టి, మీ కారులు నిప్పు పెట్టిన వాళ్ళు రేపొద్దున మిమ్మల్ని నిప్పు పెట్టాలనేటువంటి ప్రయత్నం చేయరని మీరు ఎలా చేస్తారేమో? నేను సిద్ధంగా ఉన్నా. అంటే మీరు పగ తీర్చుకోవాలంటే మీరు ఉండాలి కదా. పగ తీర్చుకోవట్లేదు. అట్లీస్ట్ చట్ట ప్రకారం వాళ్ళని శిక్షించాలన్నా మీరు లైవ్లో ఉండాలి కదా. ఉండాలంటే ఏం చేయాలి? నేను ఉండాలంటే వాళ్ళకి దాసోహం అనాలా? అంటే నన్ను చంపేస్తారా? అంటే ఇప్పుడు ఈ శబదాలు చేస్తే మిమ్మల్ని ఏదైనా చేయాలన్న ఆలోచన మీ చేసుకొని ఐ డోంట్ కేర్. ఇంతకన్నా ఏం చేస్తారు సార్? నా ఇంటి మీద పడి నన్ను కొట్టి దౌర్జన్యం చేయాలని ప్రయత్నం చేసిన దానికని ఇంకేం ఎక్కువ ఏం చేస్తారు? చేసుకొని అన్నిటికీ తెగించున్నాం. సరే, ఆ ఆవేదన, ఆక్రందన గుండెల్లో అట్ట ఉండిపోయింది రాంబాబు గారు. ఖచ్చితంగా ఉంటుందండి. అదేమి చిన్న విషయం కాదు కదా. మీ కళ్ళల్లో కనపడుతుంది నాకు. అదేమి చిన్న విషయం కాదు కదా. నేను 68 సంవత్సరాలు ఉన్నవాడిని, రాజకీయంగా అనేక ఆటుపోట్లు చూసిన వాడిని. నేను 6 సార్లు పోటీ చేసి 4 సార్లు ఓడిపోయా, 2 సార్లు గెలిచా. అవును. ఎన్నో కష్టాలు పడ్డోడిని. నేనేమి గోల్డెన్ స్పూన్తో పుట్టినవాడిని కాదు. మా తాతగారు, మా నాన్నగారు రాజకీయ నాయకులుగా ఉండి ఏమి సంపాదించలేదు. నేను వచ్చాను. పైగా అన్నిటికన్నా మించి బ్రహ్మనాయుడు, ఐఎమ్ నాట్ ఏ ఫ్రాక్షనిస్ట్. అవును. నేను ఏ హత్యకు కారకుణ్ణి కాదు, ఎవరిని కొట్టడానికి కారకుణ్ణి కాదు. నేను నా వాక్చాతుర్యంతో మాట్లాడతాను. అంటే మాట్లాడకూడదా? చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడకూడదా? లోకేష్ గారిని మాట్లాడకూడదా? లోకేష్ గారు రెడ్ బుక్ నా కుక్క కూడా లెక్క చేయదని అనకూడదా? అంటే కొట్టేస్తారా, చంపేస్తారా? చూస్తాం, దాన్ని కూడా చూస్తాం. కానీ రాంబాబు గారు, మీ ఇంటి మీద దాడి చేసినటువంటి కొంతమంది వ్యక్తులు ఒకప్పుడు మీ సహాయ సహకారాలు పొందిన వారని నేను విన్నాను, నిజమేనా? అలాంటి వాళ్ళు ఏమి లేరే. సహాయ సహకారాలు ఏం పొందలేదు. ఇప్పుడు నేను మా ఇంటి మీద దాడి చేసిన వాళ్ళు ఎవరు కూడా సహాయ సహకారాలు పొందిన వాళ్ళు కాదు. కానీ బాగానే ఉండేవాళ్ళు, అది విచిత్రం. ఓకే, మీరు ఎప్పుడు అధికారులు ఉన్నప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు? ఎప్పుడు వాళ్ళనే కదండి, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు నేను. అవును, నేను ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. నా సత్యనపల్లికి అనుకోండి, తెలుగుదేశం వాళ్ళు కూడా వచ్చి అడిగితే బిల్లు ఇచ్చేసా. నేను కమిషన్ తీసుకోవాలా? వాళ్ళు వచ్చి అడిగితే చాలు, పెండింగ్ బిల్లు ఇస్తానని చెప్పాను, ఇచ్చాను. కనుక్కోండి, ఎవరి దగ్గర నా పైసా తీసుకున్నాను, ఒక పైసా కక్కుర్తి పడ్డాను అడగండి, తెలుగుదేశం వాళ్ళని అడగండి, నాకేం అభ్యంతరం లేదు. నేను సత్తెనపల్లి శాసనసభ్యుడు అయిన తర్వాత తెలుగుదేశం వాళ్ళకి బిల్స్ రావాల్సి వస్తే, వాళ్ళకి బిల్స్ వస్తే నన్ను వచ్చి అడిగితే ఇచ్చేస్తానని చెప్పాను. అడిగిన వాళ్ళందరికీ ఇచ్చాను. అందరూ వచ్చారు, అడిగారు, తీసుకున్నారు. సరే, వాళ్ళు నా పక్కన లేరు, అది వేరే విషయం. నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు వాళ్ళని. వాళ్ళ పార్టీ వాళ్ళది. అవును, కానీ అందరికీ చేశారు పని. అడిగితే అందరికీ చేశాను. కాకపోతే మిమ్మల్ని అడగాల, పక్క పార్టీ వాళ్ళు మిమ్మల్ని వచ్చి అడగాలి. వచ్చి అడిగితే చాలు బిల్స్ ఇచ్చేస్తానని అడిగారు, ఇచ్చేసాను. ఆ కృతజ్ఞత మర్చిపోయారు వాళ్ళు. మర్చిపోవటం అంటే వాళ్ళ పార్టీ వాళ్ళది. వాళ్ళు ఏదో పార్టీ మారుతారని కండిషన్ పెట్టలా. వాళ్ళ పార్టీ వాళ్ళు చేసుకోవచ్చు, కానీ ఘోరంగా క్రూరంగా చేయకూడదు కదా. రాంబాబు గారు, మీ మీద దాడి చేసినటువంటి వారి వెనక ఎవరున్నారని మీరు అంటారు? మీరు చాలామంది పేర్లు ఆరోపిస్తున్నారు. పెమ్మసాని చంద్రశేఖర్ ఈజ్ లీడింగ్ ఎంటైర్ థింగ్ విత్ ది పర్మిషన్ ఆఫ్ లోకేష్. నాకు తెలిసి చంద్రబాబు కూడా ఇది ఇష్టం ఉంటుందని అనుకోను నేను. అంతా లోకేష్, ద న్యూ లీడర్, ద డిఫాక్టో సీఎం పెమ్మసాని చంద్రశేఖర్. అమెరికా నుంచి వచ్చాడు. దాడులు చేయించడానికి కారణం అతనే. నేను ఈ దాడులు చేసిన వాళ్ళందరికీ చెబుతున్నా, మీ దుంపదేగా. మళ్ళీ మీరు ఓడిపోయి మేము అధికారంలోకి వస్తే పెమ్మసాని చంద్రశేఖర్ అనే వ్యక్తి స్పెషల్ ఫ్లైట్లో అమెరికా వెళ్ళి వ్యాపారం చేసుకుంటాడు. వేల లక్షల కోట్లు డబ్బులు ఉన్నటువంటి వ్యక్తి. రోజు మనం మొహం చూసుకోవాలా? మీరు వచ్చి మా ఇంటి మీద దాడి చేసి, పెట్రోల్ బాంబులు వేసి, లాఠీలతో కొట్టి, ఇనపరాట్లతో కొట్టి, కార్లు పగలగొట్టి, పశ్చాత్తాపడండి ఇప్పటికైనా. మీరు కాదు దీని కారకులు, లోకేష్, పెమ్మసాని, వీళ్ళంతా చోటా మోటా వాళ్ళ గురించి నేను పెద్ద పట్టించుకోను. అంటే మీ టార్గెట్ వీళ్ళ వాళ్ళ? టార్గెట్ అనే పాయింట్ లేదండి నాకు. చట్టపరంగా అయినా ఖచ్చితంగా కారకులు వాళ్ళు. సో ఇప్పుడు కారకులు వాళ్ళు అయినప్పుడు చట్టపరంగా వాళ్ళ మీదకి వెళ్తారా, వీళ్ళ మీదకి వెళ్తారా? చట్ట ప్రకారం అందరి మీదకి వెళ్తాం కదా. కారకులు ప్రత్యక్షంగా పాల్గొన్నారు. 120B అని కుట్రదాడు అంతా కూడా పెమ్మసాని చంద్రశేఖరే. సో మీరు మళ్ళీ అధికారంలోకి వస్తే పెమ్మసాని గారిని అరెస్ట్ చేపిస్తారు? మళ్ళీ అధికారంలోకి వస్తే పెమ్మసాని గారిని అరెస్ట్ చేపిస్తాను నేను అనను. కానీ పెమ్మసాని గారిని కరెక్ట్గా ఎంక్వైరీ చేస్తే ఇప్పుడు అరెస్ట్ చేయాలి. ఆ ఎంక్వైరీ జరగడలా. ఆ ఎంక్వైరీ చేయమని నేను కోర్టులో వేశా, పోరాడుతున్నా.
చూస్తా ఆ క్రమం ఎలా పోతుందో. అన్నీ చట్టబద్ధంగానే జరుగుతాయి తప్ప నేను ఎవరిని టార్గెట్ పెట్టుకోను, ఎవరిని లోపలేయాలనే కోరిక నాకు లేదు. ఆ క్రమంలో పెమ్మసాని తప్పనిసరిగా ఏదన్నా మేనేజ్ చేసుకోకపోతే ఇప్పుడే ఆయన మీద 120B కింద కేసు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కానీ పెట్టడం లేదు, మేనేజ్ చేసుకుంటున్నాడు. చూద్దాం. ఇంత సంఘటన జరిగితే బ్రహ్మనాయుడు గారు, నేను ప్రేక్షకుని కూడా అడుగుతున్నా, పవర్ 9 ప్రేక్షకుని, ఇంత సంఘటన జరిగితే ఒక్కడిని కూడా అరెస్ట్ చేశారండి? ఇదే అండి ప్రజాస్వామ్యం? ఇదే అండి పోలీస్ వ్యవస్థ? ఇలాగే పోలీస్ వ్యవస్థ ప్రవర్తించవచ్చునా? ఆలోచించుకోమని చెప్తున్నా. ఇది సమాజానికి మంచిది కాదని కూడా చెప్తున్నా. రాంబాబు గారు, మీరు ఆ తర్వాత మీ మీద దాడి జరిగిన తర్వాత, మీరు జైలుకి వెళ్ళిన తర్వాత, బెయిల్ ఇచ్చి బయటకు వెళ్ళిన తర్వాత చాలా సందర్భాలు హైదరాబాద్ వచ్చారు. కొన్ని ఫంక్షన్లో చిరంజీవి గారు మీరు మాట్లాడుకున్నటువంటి ఫోటోలు చూశాను నేను. మీ మీద జరిగిన దాడికి సంబంధించి చిరంజీవి గారు ఏమన్నా మిమ్మల్ని అడగటం కానీ బాధపడటం కానీ జరిగిందా? అట్లా అనలా ఆయన. రాంబాబు గారు, సహజంగా ఏమీ జరుగుతూ ఉంటాయి, వాటి గురించి మీరు ధైర్యంగా ఉండండి అని ఒక మాట అన్నాడు. సరే, సహజం, సరే ఇది అన్నాం అంతే. చిరంజీవి గారు ఈయన ఒక మంచి స్వభావం కలిగినటువంటి వ్యక్తి, దానిలో ఏ విధమైన సందేహం లేదు. ఆయనకేంటి కపటం చేయటం లేకపోతే నాటకం చేయటం పెద్దగా రాదు. అట్లా ఉంటే ఆయనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేవాడని నా ఉద్దేశం. ఏదో ఒక సమయంలో అయ్యి ఉండేవాడు. చిరంజీవి ఈజ్ అ లెజెండ్ పర్సనాలిటీ. ఇవాళ నేను చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారైనా లేదు నాగబాబు గారైనా ఎవరైనా చిరంజీవి గారి పేరు చెప్పుకుంటేనే వాళ్ళ గుర్తింపు వచ్చింది. అఫ్కోర్స్ చిరంజీవి కన్నా పెద్దవారు అయితే అవి ఉండొచ్చు, అది వేరే అంశం. జగన్ గారికి కూడా అంతే కదా, వాళ్ళ నాన్నగారి పేరు చెప్పుకోబట్టి ఫస్ట్ ఆయన పిక్చర్లోకి వచ్చారు. వాళ్ళ నాన్నగారి పేరు, అందుకని వాళ్ళ నాన్నగారి పేరు చెప్పుకోండి ఎక్కడ ఉంటారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా చేశారు కాబట్టి ఆయన గుర్తింపు వచ్చింది. ఆ గుర్తింపును సద్వినియోగం చేసుకోబట్టే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, లీడర్గా నిలబడ్డాడు. ఇవాళ 11 సీట్లే రావచ్చు, బట్ ఈజ్ ఎ లీడర్. ఎవరి మీద డిపెండ్ అయ్యే మనిషి కాదు కదా, ఈజ్ ఎ లీడర్. 40% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి లీడర్ ఆయన. అంటే ఒకసారి తండ్రి దగ్గర నుంచి మనం వచ్చినా కూడా దాన్ని నిలబెట్టుకోవడం కష్టం అవుద్ది. ఒకసారి బ్రదర్ దగ్గర నుంచి వచ్చినా కూడా దాన్ని నిలబెట్టుకోవడం కష్టం అవుద్ది. నేను చిరంజీవి గారి విషయంలో ఏంటంటే, చిరంజీవి గారు స్ట్రాంగ్గా నిలబడలేకపోయాడనే ఒక బాధ ఉంటుంది. అంటే బాధ అంటే వేరే కాదు, ప్రత్యర్థి పార్టీ ఆ రోజున కూడా నేను పీఆర్పీలోకి వెళ్ళా. కానీ ఒక కాపోడు ముఖ్యమంత్రి అవుతాడేమో ఛాన్స్ వచ్చినప్పుడు ఎంతమంది ముఖ్యమంత్రులు అయ్యారండి? చంద్రబాబు ఇన్నిసార్లు ముఖ్యమంత్రి అయ్యాడు, ఒకటి రోసయ్య గారు ముఖ్యమంత్రి అయ్యాడు, అలాగే కిరణ్ కుమార్ ముఖ్యమంత్రి అయ్యాడు, ఇంకా చాలామంది ముఖ్యమంత్రులు అయ్యారు. ఏదో ఒకసారి కాపోడు ముఖ్యమంత్రి అయితే సంతోషం. నేను కాపోడు పక్కన ఉండకపోవచ్చు, ఒకసారి ముఖ్యమంత్రి అయితే సంతోషమే కదా. అట్లా మీలాంటి ఉంటేనే కదా అయ్యేది. మేము లేకపోయినా అవుతారండి. టైం వచ్చినప్పుడు మేము ఉండాలా? మేము చేయగలుగుతామా? మేము లేకపోయినా చిరంజీవి గారు రాజకీయాల్లో అలాగే స్థిరంగా ఉంటే ముఖ్యమంత్రి అయ్యేవాడని నా అభిప్రాయం. అది నా వ్యక్తిగతమైన అభిప్రాయం. అంతేకాదు, పవన్ కళ్యాణ్ గారు టాక్టిక్స్గా రాజకీయ మెళుకువలతో ప్రవర్తిస్తే ఆయన కూడా అయ్యి ఉండేవాడు. కానీ ఆయన అవ్వడిక అయిపోయింది. ఛాన్స్ ఈజ్ ఓవర్. చంద్రబాబు పలకినే మోయాలి అనేటువంటి పద్ధతుల్లో ఉన్నప్పుడు ఎవరు ఎందుకు లైక్ చేస్తారు చెప్పండి? రేపల్లె టు సత్తెనపల్లి, సత్తెనపల్లి టు గుంటూరు, ఇలా 3 నియోజకవర్గాలు. రేపల్లెలో 4 సార్లు పోటీ చేశారు. రేపల్లె 3 సార్లు పోటీ చేశారు, ఒక్కసారే గెలిచారు. మీకు ముందు మీ సామాజిక వర్గం నుంచి ఎడం చెన్నై గారు గెలిచారు, ఆ తర్వాత మీరు గెలిచారు. అవును. ఆ తర్వాత రేపల్లె నియోజకవర్గంలో మీ వర్గానికి సీట్ ఇచ్చే పరిస్థితి కూడా ఏ పార్టీ చేయలేదు. దానికి కారణం అంబటి రాంబాబు గారే అనేటువంటి. ఎందుకు అంబటి రాంబాబు గారు అని నేనంట. అక్కడ జరిగింది ఏంటంటే, నేను ఇప్పుడైతే అక్కడ నుంచి వికెట్ చేసి వచ్చేసాను, ఆ కాన్స్టిట్యూన్సీ రీఆర్గనైజేషన్లో అసలు రేపల్లె స్వరూపమే మారిపోయింది. ఓకే. రేపల్లె స్వరూపం, రేపల్లె కూచినపూడే ఉండేది, రేపల్లె కూచినపూడి మెర్జ్ అయిపోయినాయి. ఇప్పుడు దాని కొత్త రూపాన్ని సంతరించుకుంది. ఇవాళ కూడా కాపులు పోటీ చేయడానికి పనికొచ్చేటటువంటి నియోజకవర్గమే అది, దానిలో ఏం సందేహం లేదు. కాపుస్ అండ్ గౌడాస్, ఈ 2 స్ట్రెంగ్త్ ఉన్నటువంటి గౌడాస్కి ఇచ్చారు. టీడీపీ గౌడాస్కి ఇచ్చారు. ఇప్పుడు మా వైసీపీ కూడా గౌడని అక్కడ మోహన్ అని అతను ఇన్ఛార్జిగా పెట్టారు లేటెస్ట్గా. సో కాపులు నాట్ ఓన్లీ రేపల్లె, చాలా చోట్ల పోటీ చేయడానికి అవకాశం ఉన్నట్టు. కానీ రేపల్లెలో మీరు కనీసం మీరు బయటకు వచ్చేటప్పుడు ఒక నాయకుడిని కూడా తయారు చేయలేకపోయారు. అంబటి రాంబాబు గారు తన 35 ఏళ్ల రాజకీయ జీవితంలో తన సామాజిక వర్గం నుంచి ఒక్కరిని కూడా ఎమ్మెల్యే స్థాయి తయారు చేయలేకపోయారు. ఎవరు తయారు చేస్తారండి? హూ కెన్ మ్యానుఫ్యాక్చర్ ది లీడర్? నేనేమో లీడర్లు తయారు చేస్తానా? కొన్ని విషయాలు స్ట్రైట్గా మాట్లాడుకుందాం సార్. స్ట్రైట్గానే లీడర్ని ఎవరు తయారు చేయడు. లీడర్ అవుతాడు ఎవడకూడదు. నన్ను ఎవడు తయారు చేశాడు? అంబటి రాంబాబు గారు మిమ్మల్ని. నన్ను ఎవడు తయారు చేశాడు? అవకాశాలు వచ్చినాయి మీకు 1989. నన్ను ఏమైనా ఎడం చెన్నై గారు తయారు చేశాడా? చేయలేదు. నాకన్నా ముందు ఎడం చెన్నై గారు ఇది ఎమ్మెల్యే దేర్.
తయారు అవ్వాలండి. ఒకటి తయారు చేస్తే అవడానికి ఇదేమి ఫ్యాక్టరీ కాదు. ఆ గట్స్ ఉండాలి, ఆ పోరాట పటిమ ఉండాలి. నేను విద్యార్థి దశ నుంచి కూడా రాజకీయ నాయకుడు. నేను మా రేపల్లెలో ఉన్నటువంటి ఏబిఆర్ డిగ్రీ కళాశాలలో స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ని, జూనియర్ కాలేజీలో స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ని, అనేకమైన ఉద్యమాల్లో పోరాటాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తిని. నన్ను గుర్తించారు, వీడు ఎమ్మెల్యేకి పనికి వస్తాడని గుర్తించింది కాంగ్రెస్ పార్టీ, పిలిచి ఇచ్చింది టికెట్. నా దగ్గర 5 పైసలు లేవు. ఎవరు తయారు చేస్తాడు? అలా తయారు చేస్తాడు అనుకోవడం అనేది ఆ లాజికే తప్పు. తయారయ్యేవాడిని తక్కువ ఉండే చాలు మనం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీకు కాపు టైగర్ బిరుదు ఇచ్చారు కదా, అసలు కాపు సామాజిక వర్గం మీరు చేసింది ఏంటి సార్? ఎవరిది కాపు సమాజం చేసేది ఏంటి? కాపు సమాజం పవన్ కళ్యాణ్ ఏం కాపు సమాజం వర్గం చేశాడు? ఆయన చేయలేదు. చిరంజీవి ఏం చేశాడు కాపు సమాజం వర్గానికి? వాళ్ళు కాపు సమాజం వర్గం ఇప్పుడు అందరూ కాపులందరూ ఏళ్ళు వేసుకెళ్తున్నారుగా. చిరంజీవి ఏం చేశాడు? పవన్ కళ్యాణ్ ఏం చేశాడు? నేనేం చేయాలి? కాపులకి ఏం చేయాలండి? ఖచ్చితంగా కాపు సమాజానికి చేయవలసి వచ్చినప్పుడు నేను ఒక మాట చెప్తాను. కాపు సామాజిక వర్గాన్ని బీసీలో చేరుస్తామని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు 2014 ఎన్నికల్లో. వితిన్ 6 monthsలో కమిషన్ వేస్తాను, కమిషన్ వేసి వాళ్ళని బీసీలో చేర్చే బాధ్యత నాది అని చెప్పాడా లేదా? చేయలే. ముద్రగడ పద్మనాభం గారు ఆ రోజున ఉద్యమం చేశాడు. ముద్రగడ పద్మనాభం గారిని ఇబ్బంది చేసేటటువంటి పరిస్థితుల్లో ఒక కాపోడిగా నేను ముందుకు వచ్చా. ఆపర్చునిటీ, అవకాశం వచ్చింది. ఈ అవకాశంలో మనం ముద్రగడ పద్మనాభాన్ని కాపాడుకోవాలి ఒక నాయకుడిని. హోటల్ హయ్యత్లో చిరంజీవి గారు వచ్చారు ఆ రోజున, దాసనారాయణ గారు వచ్చారు ఆ రోజున, బొత్స సత్యనారాయణ గారు వచ్చారు ఆ రోజున, తోట చంద్రశేఖర్ గారు వచ్చారు ఆ రోజున, పల్లవరాజు గారు వచ్చారు ఆ రోజున, సి రామచంద్ర గారు వచ్చారు ఆ రోజున. వీళ్ళందరినీ సమీకరించడానికి నేను కారణం. ఏం చేయాలి నేను? మీరు మంత్రిగా పనిచేశారు 2.5 ఏళ్ళు, మీ చేతిలో అధికారం ఉంది. 2 సార్లు అధికార పార్టీ ఎమ్మెల్యే, మీరు గెలిచిన 2 సార్లైనా. అవును. మీ సామాజిక వర్గం నుంచి ఓ 10 మందిని రాజకీయంగా కాకపోయినా ఆర్థికంగా కానీ ఎవరికైనా చేయూతనిచ్చి వ్యాపారవేత్తలుగా తయారు చేశారా? అంటే నేను ఆర్థికంగా బలపడితే కదా, నాకు ఆర్థిక ధోరణే లేదు. నన్ను కనుక్కోండి, నా సత్యనపల్లిలో కానీ మంత్రివర్గంలో కానీ నేనేమైనా ఆర్థికంగా ఏమైనా దోచుకున్నానా? ఎవరికైనా ఆర్థిక ఏంటి సార్ ఇది? నాకు అర్థం కాలేదు. అమ్మటి రాంబాబు గారు 1000 కోట్లకు ఆస్తిపరుడు, 1000 కోట్లకు ఆస్తిపరుడు. ఈ పాటికి రూపలేసేవాళ్ళు. అమ్మటి రాంబాబు గారు మంత్రిగా ఉన్నప్పుడు 500 కోట్ల రూపాయలు సంపాదించారు. అవును, ఈ పాటికి రూపలేసేవాడు లోకేష్ చంద్రబాబు. నిజంగా అలాంటి అవకాశం ఉంటే. రాజశేఖర రెడ్డి గారు కుడిభుజంగా వ్యవహరించి ఏపీఐఎస్సీ చైర్మన్గా ఉన్నప్పుడు అమ్మటి రాంబాబు గారు లాబింగ్లు చేసి 100 కోట్ల రూపాయలు సంపాదించాడు. నిజం, ఎన్ని నిజమైతే నాకు చాలా సంతోషం. ఇది నడుస్తుంది చర్చ. నడవనండి, మీ ప్రత్యర్థులు అంటున్నారు. అసలు ఇన్ని జరిగుంటే నేను 5 సంవత్సరాలు శాసనసభ్యుడిగా, 2.5 సంవత్సరాలు మంత్రిగా, 2 సంవత్సరాలు మంత్రిగా ఉండి దందాలు చేసి డబ్బులు కాజేసి అవినీతికి పాల్పడి ఉంటే ఇట సంఖ్యలు వేసేవాళ్ళు. ఈ చచ్చు కేసుల్లో 18 రోజులు ఎందుకు పెట్టేవాళ్ళు? నన్ను 18 మాసాలు పెట్టేవాడు లోకేష్ నన్ను. అమ్మటి రాంబాబు గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆయన చెప్పకుండా సత్తెనపల్లి కానీ ఆ చుట్టుపక్కల నియోజకవర్గాల్లో ఏ ఫైల్ కదలటానికి లేదు. చీచి, నెవర్ దట్. మీరు కనుక్కోండి. అమ్మటి రాంబాబు గారి శాఖలో ఏ ఫైల్ కదలాలన్నా ఆయన అనుమతి ఉండాల్సిందే. అరే అది ఖాయమే. నా శాఖలో ఏ ఫైల్ కదలాలన్నా నా దగ్గర రావాల్సిందే, నేను సంతకం పెట్టాల్సింది. ఇంకేంటి దానిలో? దట్ ఇస్ ద డ్యూటీ ఆఫ్ మీ. ముడుపులు చెల్లించాల్సిందే. చీచి, ముడుపులు చెల్లించే కార్యక్రమం ఈ పాటికి ఏదో బుక్ చేసి లోపలేసేవారు కదా. అదే చెప్తున్నా, అదే ఒక్కటే సమాధానం. హైదరాబాద్లో 100 కోట్ల రూపాయల ఆస్తులు కూడా కట్టారు అమ్మటి రాంబాబు. అపార్ట్మెంట్ తప్ప ఏమీ లేదు. విజయవాడ, గుంటూరు సరిహద్దు ప్రాంతాల్లో లెక్కలేని భూములు కొనేశారు. అంటే నువ్వు అందరిని అడిగే ప్రశ్నలు అడుగుతున్నావా ఏంటి? నాకు అర్థం కాల. నన్ను ఇంతవరకు ఎవ్వరు అవినీతి పడు అనలేదు. నేను అవినీతి పడు కాదని కూడా చెప్పలేదు. మిమ్మల్ని ఎవరు అడగలేదు కదా. అడిగితే చెప్పాను నేను, ఐఎమ్ లెస్ కరప్ట్ అని చెప్పాను. నేను TB9 ఇంటర్వ్యూలో ఐఎమ్ లెస్ కరప్ట్ అని చెప్పా. కరప్ట్ కాని రాజకీయ నాయకుడు లేడు ఈ దేశంలో, ఎవరు లేరు. అంటే కొంత మొత్తం చేశారు కరప్షన్ మీరు. కొద్ది గొప్ప అంటే ఏదో 1000 కరప్షన్ అంటే డబ్బులు అనుకుంటున్నావు నువ్వు, అదే పొరపాటు. ఒక నేరస్తుని వదిలిపెట్టమని ఫోన్ చేయడం కూడా కరప్షనే. ఓకే, కరప్షన్ అనేది మీ లెక్కంతా ఏంటి? డబ్బులు తీసుకోవటం, మూటలు కట్టుకోవటం, సూట్ కేసులో పెట్టుకోవటం, హైదరాబాద్ రావటం, హైదరాబాద్లో ఇక్కడ ఇంటో పెట్టుకోవటం, లోకేష్ లాగా అనుకుంటున్నావు నువ్వు. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్. దట్ ఈస్ నాట్ ఓన్లీ కరప్షన్. అధికార దుర్వినియోగం ప్రతిదీ కరప్షనే. అక్కడక్కడ అధికారాన్ని దుర్వినియోగం చేసి ఉంటాం. మా ఫ్రెండ్స్ కోసమో మా కార్యకర్తల కోసమో ఏదో చేసి ఉంటాం. ఇంత దారుణంగా ఎక్కడ చేయలే. మీరు చెప్పే ప్రతి ఆరోపణ అసత్యమైనది అని మీకు తెలుసు,
చూసే ప్రేక్షకులకు తెలుసు. అంబటి రాంబాబు దీనిలో ఏ 1% అన్నా నిజం ఉంటే ఈ పాటికి నేను ఇక్కడ కూర్చునేవాడిని కాదు. ఆ 18 రోజులతో పాటు కంటిన్యూగా 18 మాసాలు నన్ను జైలుని పెట్టేవాళ్ళు. రాంబాబు గారు, మీరు చాలా సందర్భాల్లో మీ ప్రత్యర్థులు విమర్శిస్తూ ఉంటారు, అందులో ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు చాలామందికి దాన ధర్మాలు చేశాడు, చాలామందికి ఆయన కష్టార్జితాన్ని ఇచ్చిన పరిస్థితి. ఇదిగో అంబటి రాంబాబు గారు ఈ 10 మందికి తన కష్టార్జితంలో ఇంత సాయం చేశాడు, లేదు ఈ ఇద్దరికి చేశాడు అని చెప్పుకోవడానికి ఏమైనా 2-3 ఉన్నాయి మీకు? ఒకటి చెప్తాను. నేను ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నానే తప్పు. నేను ప్రధానంగా టార్గెట్ చేసేది, మాట్లాడేది నెంబర్ 1 చంద్రబాబు నాయుడు, నెంబర్ 2 లోకేష్, నెంబర్ 3 పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారిని ప్రేమతో కూడిన విమర్శలు చేస్తాను నేను. లవ్ ఉందా ఆయన మీద మీకు? అంటే ప్రేమతో కూడిన విమర్శలు చేస్తాను. అంటే మీ వర్గం, సామాజిక వర్గమే మన కులపోడు అక్కడ దాకా వెళ్ళాడు. ఇప్పుడు ఒకటిసారి చిరంజీవి గారి మీద ప్రేమ ఏంటి? తెలుగు చలనచిత్ర రంగంలో అల్లూరు రామలింగ గారు హాస్యనటుడిగా ఉన్నాడు, ఒక్క హీరో లేడు. అవునా? అవును. అల్లూరు రామలింగయ్య గారితో మ్యాచ్ చేసుకున్న తర్వాత ఆ కుటుంబం అల్లు అరవింద్ గారు కానీ, అల్లు రామలింగయ్య గారు కానీ, చిరంజీవి గారు కానీ కలిసి ఒక సమిష్టిగా చలనచిత్ర రంగంలో పునాదులు వేశారు. అదేం చిన్న విషయం కాదు. నాకు అక్కినేని నాగేశ్వరరావు ఈజ్ మై ఫేవరెట్ హీరో. అక్కినేని నాగేశ్వరరావు, శోభన్ బాబు, కృష్ణ, ఎన్టీ రామారావు వీళ్ళే. చిరంజీవి ఎక్కడ కాపోళ్ళు ఎక్కడ లేరు. ఏదో ఎస్వి రంగారావు విలన్గా, లేకపోతే కైకల్ సత్యనారాయణ విలన్గా, ఇంతే. ఒక హీరో వర్షిప్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి కష్టపడి కష్టపడి నువ్వు చెప్పినట్టు ఇందాక దానధర్మం ఎవరు తయారు చేసావు? చిరంజీవిని ఎవరు తయారు చేయలే. ఇంకా మాట్లాడండి, పవన్ కళ్యాణ్ చిరంజీవి తయారు చేశాడు. తయారవ్వాలిగా, తయారు చేసిన అయ్యేటువంటి క్వాలిటీస్ ఉండాలి కదా. అదేగా నేను చెప్పేది, అయ్యే క్వాలిటీస్ ఉండబట్టి అయ్యారు. లేకపోతే ఎందుకు సినిమా సక్సెస్ కాకపోతే ఎందుకు అవుతారు? మొట్టమొదటి వచ్చిన సినిమా అబ్బాయి అక్కడ, అమ్మాయి ఇక్కడ బ్రహ్మాండం సక్సెస్ అయింది కాబట్టి నిలబడ్డారు. నాగబాబు ఎందుకు హీరో కాలేదు? ఆయన ఎప్పుడు హీరోగా ట్రై చేయలేదు. మెటీరియల్ లేదు, హీరో మెటీరియల్. ఆయన దగ్గర హీరో మెటీరియల్ అయ్యారు. మీరు కూడా సినిమాలో యాక్ట్ చేసినట్టుగా మరి మీరు చిన్న చిన్న విషయాలు అవన్నీ. మెటీరియల్ బాగాలేనట్టే కాదు, సినిమాలు యాక్టర్ని కావాలనుకుంటే అయ్యేవాడినేమో, దాని మీద నా దృష్టి లేదు. పొలిటీషియన్గా ఉంది నాకు, గ్లామర్ ఉంది మీకు. నేను పొలిటికల్గా ఎదగాలనుకున్నాను, పొలిటికల్గా ఎదిగాను, అంతవరకే. సార్ మీరు యాక్ట్ చేసిన సినిమాలు ఏంటి? ఈ చిన్న చిన్న రోల్స్ తోకలేని పెట్ట. నాకు ధర్మవర సుబ్రహ్మణ్యం గారు నాకు బాగా క్లోజ్. దానిలో ఏదో అర్థంకే అయింది. అవును తెలుసు, వాళ్ళు ఊరుకుని నాకు తెలుసు. దానిలో మన ప్రొడ్యూసర్ ఏమో ఈయన కోన. ఆ సమయానికి వెళ్తే సార్ రామారావు గారు వేషం ఉందా అంటే వేషం వేస్తాను, వేద్దామన్నా కోటి ఇచ్చారు, వేసాం, అంతే. అదేం చిన్న విషయం, అదే చిన్నది ఇచ్చారు మీకు. మిమ్మల్ని డాష్ మీద ఎన్ని ఏదో ఒక, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు యాక్ట్ చేశారు. ఏదో మనకి దానిలో కొద్దిగా దురద ఉంది సినిమాల్లో కనపడాలని. ఆ దురద వెళ్ళాము. అసలు తీరిక లేదు. రాజకీయాలు ఎప్పుడు బిజీ. ఓడిపోయినా బిజీగా ఉండేవాడిని, గెలిచినా బిజీగా ఉండేవాడిని. ఇప్పుడు ఓడిపోయాను, పార్టీ లేదు, బిజీగానే ఉన్నాను కదా. బిజీగా ఉండేటట్టుగా చేస్తుంది కదా కూటమి ప్రభుత్వం. నన్ను ప్రతి ఊరు తిప్పుతుంది. మొన్న వెళ్ళాను ఎక్కడికి, రాష్ట్రం అంతా తిరుగుతున్నారు. ఇప్పుడు రాష్ట్రం అంతా తిప్పడం కాదు, రాష్ట్ర నాయకులు అయిపోయారా? తిరిగితే రాష్ట్ర నాయకులు అవుతారా? గుర్తిస్తే అవుతారు తప్ప రోజు కాలేజీ రాష్ట్రం తిరిగితే అవుతామా? గుర్తిస్తున్నారా? సో కరెక్ట్ కాదు. నేను రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు, అంటే ఆల్ పార్టీస్లో ఉన్న నాయకులు బాగా గుర్తింపు ఉన్నటువంటి నాయకుడు. ఎందుకంటే టీవీలో రాజశేఖర రెడ్డి గారికి నమ్మిన బొంటుగా ఉన్నానని, జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మిన బొంటుగా ఉన్నానని అనేది ఒక నాకు గుర్తింపు. అన్ని చోట నన్ను గుర్తిస్తారు. రాష్ట్ర నాయకుడు అంటే నేను రాష్ట్రానికి మంత్రి చేశాను, రాష్ట్ర నాయకుడే. వైఎస్ఆర్ ఫ్యామిలీ మీరేగా ఒకప్పుడు. ఇప్పుడు చాలా వయసులు ఉన్నాయి. ఎర్లీ డేస్లో రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చినప్పుడు ఐఎమ్ ఓన్లీ ది లీడర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది. అప్పుడు వాయిస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి అనేవాళ్ళు. తర్వాత కూడా ఇప్పటికీ నా వాయిస్ ఏమీ తగ్గదు. నా వాయిస్ వల్ల నాకు వచ్చే ప్రమాదం కానీ లాభాలు కానీ. సో అన్నారు మీరు ఇందాక, మిస్ అవుతున్నాం. ఎవరికి మీరు సహాయం చేశారు? ఎవరికి మీరు ఏమి సహాయం చేశారు అంటే, ఏం సహాయం చేస్తారు? నా దగ్గర నేనేమన్నా డబ్బు సంపాదించినటువంటి వ్యక్తిని అయితే సహాయం చేస్తాను. సార్ మీ దగ్గరికి ఎవరిని వచ్చి, సార్ రాంబాబు గారు బాగా కష్టాల్లో ఉన్నాము, మా అమ్మాయి ఫీజు కట్టలేదు, మా అబ్బాయి ఫీజు కట్టకపోతే ఆగిపోయింది, లేకపోతే మా అబ్బాయికి ఆపరేషన్ చేయించాలి, 1 లక్ష రూపాయలు ఇవ్వండి, మీరు ఎంతమందికి ఇచ్చింటారు? అట్లా ఇవ్వను నేను. పవన్ కళ్యాణ్ గారు అలా 100 మందికి ఇచ్చారు. ఇస్తే మంచిదేగా, ఇవ్వమను. ఆయనతో మీరు ఎందుకు కంపేర్ చేసుకుంటారు? ఆయన ఎందుకు? నేను ఎప్పుడు ఆయనతో కంపేర్ చేసుకున్నా అంత అమాయకుడు ఏం కాదు. పవన్ కళ్యాణ్తో నేను కంపేర్ చేసుకునే అంత అమాయకుని కాదు. పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తిని మీలాంటి వారు ఎవరన్నా ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నారేమో అమాయకులారా అని చెప్తున్నా మీకు. ఆయనకే లేదు, మీకు ఎందుకని చెప్తున్నా, అంతే తప్ప నేనేమి ఆయన దాన ధర్మాలు చేయలేదని, ఆయన అద్భుతంగా అభిమానించలేదని నేను అంటలేదే. ఆయన దాన ధర్మాలు చేస్తే శభాష్, ఎలా ఇద్దాం, మనకేంటి? ఒప్పుకుంటారా మంచి వ్యక్తి అని? ఏంటి మంచి వ్యక్తి కాదు ఆయన రాజకీయాల్లో. చిరంజీవి మంచి వ్యక్తే, పవన్ కళ్యాణ్ గారు మంచి వ్యక్తే, నాగబాబు గారు మంచి వ్యక్తే,
చంద్రబాబు నాయుడు గారు కూడా మంచి వ్యక్తే, లోకేష్ కూడా మంచి వ్యక్తే. మంచి వ్యక్తుల సంగతి తీసేయి, రాజకీయ ప్రత్యర్థులు వాళ్ళు చేస్తున్న ప్రతి దాన్ని విమర్శిస్తాను. దానిలో లాజిక్ లేదంటే చెప్పండి. చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం లాజిక్ లేదంటే చెప్పండి. పవన్ కళ్యాణ్ గారి మీద ట్విట్ పెడితే లాజిక్ లేదంటే చెప్పండి, వాదిద్దాం, నాకేం అభ్యంతరం లేదు. ఇప్పుడు జగన్ గారు మిమ్మల్ని ఆయన ఇచ్చిన బిరుదు నిజంగా చాలా గొప్ప బిరుదు, మీకు కాపు టైగర్ అంటాం. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ వైసీపీ అధికారంలోకి వచ్చిందనుకోండి, మరి మీకు ఏమైనా ఉప ముఖ్యమంత్రి ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఎందుకంటే కూటమిలో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి కాబట్టి. అసలు అది అక్కడ దాకా ఎందుకు వెళ్ళాలి నేను? అంటే ఈరు మీకు నాకు ఇవ్వడానికి మాత్రం ఎందుకు అనుకుంటున్నారు మీరు? మీకు లేదు నమ్మకం, ఇస్తారా ఇవ్వరా అసలు నాకు నమ్మకంగా నాకు ఆ కోరిక లేదు. అది మీకు అసలు మీరు కాదు, నేను ఉప ముఖ్యమంత్రి కావాలని నాకు కోరిక లేదు స్వామి. అసలు ఏం కావాలని లేదు ఇంక రాజకీయాలు. ఏం కావాలని ఎందుకు ఉండదు? నేను అధికారంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నేను ఫలానా అవుతానని చెప్పేటంత అమాయకత్వంలో నేను ఉన్నాను. ఖచ్చితంగా అవుతానో లేదో నీ హృదయానికి తెలుసు, ప్రేక్షకుల హృదయానికి తెలుసు, ప్రజల హృదయానికి తెలుసు, నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తెలుసు, నా నాయకుడు ఏ విధంగా చేయాలో నాకు తెలుసు, చేస్తాడో నాకు తెలుసు. అందువల్ల నేను ఉప ముఖ్యమంత్రి కావాలి, నేను మంత్రి కావాలి, నేను ఇరిగేషన్ మంత్రి కావాలి, నాకు ఆ మంత్రి కావాలని దేవిరించటమో అడుక్కోవటమో లేదా కోరుకోవటమో కరెక్ట్ కాదు. మీరు రాష్ట్రం అంతా తిరుగుతున్నారు కదా, ప్రత్యేకించి మీ సామాజిక వర్గం వాళ్ళందరిని కలుస్తున్నారు కదా. నా సామాజిక వర్గంలో కలుస్తున్నాను. అసలు నేను ఇంకో విషయం చెప్తా మీకు. నేను మొన్న పులివెందులు వెళ్ళాను, చూసా, మీరు బలిజ సంఘీయులు వచ్చి నాకు భోజనం పెట్టారు. పులివెందుల్లో మురళీకృష్ణ అనుకుంటా బలిజ సంఘం ప్రెసిడెంట్, రండి సార్ మా ఇంటికని భోజనం పెట్టాడు. 100 మంది 200 మంది బలిజలను పిలిచి. ఎందుకని? అంబటి రాంబాబు గారు మనవాడు, అంబటి రాంబాబు గారిని వేధించారు అని నా మీద ఒక రకమైన ప్రేమ అభిమానం పెరిగింది. అన్నీ నిలబెట్టుకోవాల్సిన సానుభూతి అన్నది ప్రేమ అని, సానుభూతి నుంచి పుట్టిన ప్రేమ. వాళ్ళందరినీ నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నాకుంది. కాపులందరికీ కూడా ఒక పెద్దన్నగా ఉండాల్సిన బాధ్యత ఉంది అందరితో పాటు. ఓకే, ఇప్పుడు వైసీపీలో కాపులకు మీరు పెద్దన్న పాత్ర పోషించబోతున్నారు. నేను ఒక్కనే కాదు, చాలామంది ఉన్నారు, తక్కువ లేరు. వైసీపీలో మీరు గమనిస్తే కాపులు మామూలు వాళ్ళు లేరు. మీరు చూడండి, బొత్స సత్యనారాయణ, అమర్నాథ్, మరి పేరు నాని, మన కన్నబాబు, మన తోట త్రిమూర్తులు గారు, ఎంతమంది ఉన్నారు? స్టాల్ వార్డ్స్, చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సనాలిటీస్ ఉన్నాయి. రాజా, జక్కంపూడి రాజా, యువజన విభాగానికి అధ్యక్షుడు, పెద్ద పెద్ద పర్సనాలిటీస్ ఉన్నారు. తట్టుకు మీరు రాలేరు. అయితే తట్టుకు రావడం మేము అందరం ఒకటే అంటున్నా, అందరం ఒకటి సమిష్టిగా పనిచేస్తాం మేము. ఇప్పుడు మీరు ఇన్ని పేర్లు చెప్పారు కదా, కూటమిలో ఒకే ఒక్కడు మీ సామాజిక వర్గంలో బలమైన నేత పవన్ కళ్యాణ్ గారు, అన్ని వర్గాలకు నాయకుడిగా తన వర్గంలో ఒక ఐకాన్గా ముందుకు వెళ్తున్న వ్యక్తి ఆయన. సో ఇప్పుడు మీరు చెప్పుకోలేపారు కదా వైఎస్ఆర్సీపీలో ఆయన దూసుకు. అరే వైఎస్ఆర్సీపీ పార్టీ అండి, కూటమి ఒక పార్టీనా? ఓ పార్టీ పవన్ కళ్యాణ్ తెలుగుదేశం ఏమన్నా మెంబరా? ఒక సమిష్టి ఏంటండి అది? రెండు పార్టీలు సార్. మీరు గమనించాల్సింది ఏంటంటే రెండు పార్టీలు రెండు కలిసి ఒకసారి పోటీ చేసినాయి, రెండు విడివిడిగా ఒకసారి పోటీ చేసినాయి, మళ్ళీ కలిసి ఒకసారి పోటీ చేసినాయి. రెండు సపరేట్ ఐడెంటిటీ గల పార్టీలు. అర్థమైందా? ఆ ఐడెంటిటీ గల పార్టీల్లో ఏం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు అంటే, మళ్ళీ నేను ఘాటుగా మాట్లాడాల్సి ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారిని మోస్తున్నాడు అనేది ఇక్కడ అందరి అభిప్రాయం. అంబటి రాంబాబు గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మోస్తాడు. వాడి డ్యూటీని అది, నీ డ్యూటీ అది అని చెప్పేసి అంబటి రాంబాబు జగన్మోహన్ రెడ్డి గారి పల్లకి మోస్తాడు. దట్ ఈజ్ మై డ్యూటీ. పవన్ కళ్యాణ్ గారిని కూడా చెప్పను, నా డ్యూటీ చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ని మొయ్యటమేని చెప్పను. నాకేం అభ్యంతరం, నమస్కారం పెడతా, శభాష్, నిజాన్ని ఒప్పుకున్నాం అని చెప్తా. మీరైతే మోస్తున్నా నేను, నా డ్యూటీ అదే, నా జీవితాంతం మోస్తాను. నా జీవితాంతం రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని నేను మోస్తాను. వాళ్ళకి అండగా ఉంటాను, వాళ్ళ తరపున మాట్లాడతాను, వాళ్ళ తరపున ఎంత దూరమైనా వెళ్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపునే ఉంటాా. అలాగా ఇదే ధైర్యంగా పవన్ కళ్యాణ్ గారిని చెప్పను. సరే, ఆయన చెప్పడం పక్కన పెడదాం. నువ్వు చెప్పు, బహిరంగంగా ఆయన పని అదే నేను చెప్పు. ఆయన విషయం పక్కన పెడదాం. మీరు అంత బహిరంగంగా చెప్తున్నారు, నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని మోస్తాను, పల్లకి మోస్తానని. అలా పల్లకి మోస్తానని చెప్తున్నటువంటి అంబటి రాంబాబు గారికి కాపుల్లో పెద్దన పాత్ర పోషించేటువంటి హక్కు ఎక్కడది ఆయనకి? ఆ రైట్ ఏంటి ఆయనకి? అంటే నాకు లేకపోతే ఎవరికొని చెప్పమంటున్నా. నాకు లేకపోతే చంద్రబాబు పల్లకి మోసి ఆయనకు ఉంటుందా? లోకేష్ పల్లకి మోసి ఆయనకు ఉంటుందా? నేను ధైర్యంగా ఫ్రాంక్గా కాపోడిగా చెబుతున్నా, నాకు రాజశేఖర రెడ్డి అంటే ఇష్టం, జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం. వాళ్ళు అధికారంలోకి రావడం కోసం ఎంత దూరమైనా వెళ్తా, ఎంత త్యాగమైనా చేస్తానని చెబుతున్నా. పవన్ కళ్యాణ్ కూడా అటు చెప్పమనండి, అటు చెప్పకుండా చేస్తుంది అదే అయినా. అంటే నాకు అర్హత లేకపోతే ఎవరికి అర్హత ఈ రాష్ట్రంలో? నా కాపు సోదరులకి తలలో నాలికలాగా ఉండేటటువంటి హక్కు ఎవరికి ఉంది? నాకు లేదు. ఓకే, వదిలేద్దాం. ఎవరికి ఉంది చెప్పు. సరే, మీరు రేపొద్దున
ఎన్ని సీట్లు ఇప్పించుకోగలుగుతారు ఉమ్మడి గుంటూరు జిల్లాలో మీ వర్గానికి? అసలు కొన్ని కార్పొరేషన్ అది కాదు, లాస్ట్ టైం ఎన్ని సీట్లు ఇప్పించుకోవటం అంటే ఇక్కడ మళ్ళీ పొరపాటు పడుతున్నాను. ఈ ప్రశ్న పవన్ కళ్యాణ్ అడగాలి, ఎన్ని సీట్లు ఇప్పించుకుంటారు మీ పార్టీకి అని. నేను నాది పార్టీ కాదు, ఐఎమ్ ఏ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ. అందువలన కాపులకి మేజర్గా ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే, మంత్రులు ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? డమ్మీలు ఇచ్చారని కానీ చర్చ కదా. ఎవరు డమ్మీలు కాదు. ఇప్పుడు మళ్ళీ మాట్లాడితే మళ్ళీ ఘాటుగా రాల్సి ఉంటుంది. ఈ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు, కందుల దుర్గేష్ గారు, డమ్మీ రామానాయుడు గారు, వాళ్ళు డమ్మీ కాదు, వాళ్ళు అన్ని పవన్ కళ్యాణ్ గారు, కందుల దుర్గేష్ గారు డమ్మీలు అని మీరు ఆరోపిస్తారు. నేను ఆరోపించలా, ఒకే ప్రశ్న అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ గారు ఒక డిఎస్పీని ట్రాన్స్ఫర్ చేయమని లెటర్ రాస్తే ట్రాన్స్ఫర్ అయ్యిందా? తర్వాత ప్రమోషన్ వచ్చింది, తర్వాత ఆటోమేటిక్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు కోసం అయింది కదా సార్. ఇవన్నీ లాజికల్గా చర్చించినప్పుడు మీరు కనీసం ఒక్క ఫైలు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారికి సంబంధించిన వ్యక్తులు చెబితేనే ఎక్కడైనా సంతకం పెట్టాలి. రాంబాబు గారు రబ్బర్ స్టాంప్ అని మీ మీద ఉంది ఆరోపణ. అసలు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, అసలు మీ మాటకి మంత్రివర్గంలో విలువ లేదని ఉంది మీ మీద. అబ్బా, నువ్వేదో పవన్ కళ్యాణ్ గారిని నేనేదో ఘాటుగా విమర్శించాననే కోపంతో నాకేం కోపం లేదు అనే ప్రశ్నలు తప్ప నేను ఒక మాట చెప్తానండి. నేను మంత్రివర్గంలో సభ్యుని కదా, నేను ఉప ముఖ్యమంత్రిని కాదు కదా. అంతిమ నిర్ణయం ఎవరిది? ముఖ్యమంత్రి గారిది. అంతే కదా. ఆయన చెబితే ఫైల్కి వెళ్ళేది ఏంటి? ఆయన అసలు ఎప్పుడు ఏది చెప్పలే నాకు, అది వేరే విషయం. మొత్తం మీరే కదిలిచ్చారా? కాక నేనే కదిలిస్తాం. ఏదైనా కాంప్లికేట్ ఉంటే ముఖ్యమంత్రికి ఎండార్స్ చేస్తాం. నా డెసిషన్ ఇది, మీరు డెసిషన్ తీసుకోండి, పెద్దవారు కానీ పంపిస్తాం. ఏంది మంత్రివర్గంలో ఇవాళ నేనేమన్నాను? ఒక డిఎస్పీని ట్రాన్స్ఫర్ చేయించలేదంటే నువ్వు ఈ ప్రశ్నలు అడుగుతున్నావు నన్ను. దానికి సమాధానం చెప్పవు మీరు. ఒక డిఎస్పీని ట్రాన్స్ఫర్ చేయడానికి మీ దగ్గర శక్తి లేనటువంటి పరిస్థితుల్లో ఉప ముఖ్యమంత్రి ఉన్నాడనేది ప్రశ్న ఇక్కడ నాది. ఇది జెన్యూన్ ప్రశ్న, ఇది ధర్మమైన ప్రశ్న, ఇది తెలిసిన ప్రశ్న. దానికి మీరేమడుగుతున్నా నన్ను? అసలు జగన్మోహన్ రెడ్డి గారు రబ్బర్ స్టాంప్ మీరంటే ఏంటి? ఐ హ్యావ్ మై ఓన్ ఇండివిజువాలిటీ, ఐ హ్యావ్ మై ఓన్ ఇండివిజువాలిటీ. నేను విద్యార్థి నాయకుడిగా వచ్చా. నాయకుడిని గౌరవించడం తెలుసు, నాయకుడిని కన్విన్స్ చేసుకోవడం తెలుసు, నాయకుడి మాటను శిరస వహించడం తెలిసినటువంటి వ్యక్తిని, అనుభవజ్ఞుడిని. సార్, కాలేజీ రోజుల్లో గొడవల కొట్లాటకి వెళ్ళేవారా? చాలా కేసులు కూడా ఉన్నాయి. మీరు ఆయన పేరేంటి, భవానీ ప్రసాద్ గారిని చీఫ్ హైకోర్టులో చేశాడు. అవును, భవానీ ప్రసాద్ గారు మొన్న కూడా నాకు కనపడ్డారు. ఆయన కోర్టులో మా నాన్నగారు అడ్వకేటు, నేను ముద్దాయిని స్టూడెంట్ యూనియన్లో. ఓకే, స్టూడెంట్స్ తగాదాలో ముద్దలకి నిలబడ్డాం 1977 తుఫాను సందర్భంగా. ఉంటాయి ఇవన్నీ కూడా. నేను 1977 తుఫాను అదంతా వ్యవహారం 1977లో. నేను అనేది ఏంటంటే, నేను కోట్లాది రూపాయలు సంపాదించి ఒక కార్పొరేట్ సంస్థ నుంచి వచ్చి రాజకీయాల్లో ప్రవేశించిన వ్యక్తిని కాదు. బై బర్త్ చిన్న 10th క్లాస్ నుంచి. మీకు ఇంకోటి కూడా చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, కనుక్కోండి మీరు. 72 మీరు అప్పుడు పుట్ల ఎవరు పుట్టి ఉంటారు. 72లో ఒక పెద్ద మూమెంట్ జరిగింది. ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆంధ్రప్రదేశ్, ప్రత్యేక తెలంగాణ కావాలని తెలంగాణ. అప్పుడు నేను స్టూడెంట్ లీడర్ని. ఐఎమ్ స్టడీయింగ్ 9th క్లాస్. నాతో పాటు స్టూడెంట్లు ఎవరెవరు తెలుసా? తెలుగుదేశం ఎంపీ చేశాడు రాజ్యసభ సభ్యుడిగా కనకమేళ రవీంద్ర కుమార్. ఓకే, ఈజ్ ఎ ఫస్ట్ ఇంటర్. మేమిద్దరం ఉపన్యాసకులం దివితాలుకాలో. స్టూడెంట్స్ నిక్కర్లు వేసుకుని ఉపన్యాసాలు చదువుతుండేవాళ్ళం. అరే కుర్రోళ్ళు బ్రహ్మాండంగా ఉపన్యాసాలు చదువుతుంటే తెగ వచ్చేవాళ్ళు జనం. అప్పటి నుంచే మీరు నేను అలా రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తినే తప్ప ఏదో పెద్ద కోట్లు సంపాదించి రాంబాబు గారి దగ్గర కోట్లు ఉన్నాయని టికెట్ ఇద్దామని కాంగ్రెస్ ఇవ్వలేదు, నేను కోరుకోలేదు. ఇట్ ఈస్ మై ఫ్యాషన్. రాజకీయాలు నా ఫ్యాషన్తో వచ్చా. అందుకనే డబ్బులు సంపాదించలేదు నేను. ఏమో మీరు చెప్తే ఎవరు నమ్ముతారు డబ్బులు సంపాదించలేదు? సరే, నేను 1000 కోట్లు సంపాదించాను అనుకోమను, నాకేం ఇబ్బంది ఏం లేదు. నేను చెప్తున్నా, నేను ఇచ్చే స్వభావం కాదని చెప్పావు కానీ నేను కూడా ఒప్పుకున్నాను. నేను అనేది ఏంటంటే, నేను 1000 కోట్లు సంపాదించలేదు, ఒకటి గురించి ఆశపడను, ఒకడికి ఎక్కువగా నేను డబ్బులు దోచిపెట్టే కార్యక్రమం చేయను. ఐ హ్యావ్ మై ఓన్ లిమిట్స్. నా పద్ధతిలో నేను వెళ్ళేటటువంటి ఒక పద్ధతి కలిగిన వ్యక్తిగా నేను భావిస్తాను. పవన్ కళ్యాణ్ గారు చాలా దానాలు ధర్మాలు చేశారు, శభాష్, మంచిదే, ఎవరు కాదన్నాడు? నేను కాదన్నావా? ఏం కాదన్నా దానికి. రాంబాబు గారు, కమ్మ సామాజిక వర్గాన్ని వ్యతిరేకిస్తున్నారు మీరు. కమ్మ సామాజిక వర్గాన్ని వ్యతిరేకించలే, నేను నా మీద దాడి చేసిన కమ్మాసును మాత్రం వ్యతిరేకిస్తున్నా. కమ్మ సామాజిక వర్గంలో కూడా చాలా మంచివాళ్ళు ఉన్నారు. నేను మీకు చెప్తున్నా, ఆ రోజున పెమ్మసాని దగ్గర సమావేశమై నా ఇంటి మీద దాడి జరగాలన్నప్పుడు కమ్మ సామాజికంలోని కొందరు వ్యక్తులు ఈ దాడులు చేయటం తప్పు, ఇలాంటి సంస్కృతి లేదు గుంటూరులో అని చెప్పి నివారించడానికి ప్రయత్నం చేసి విఫలమై ఆ దాడి నుంచి దూరంగా వెళ్ళిపోయారు.
వాళ్ళని శభాష్ అన్న అవసరం లేదా? దో దే ఆర్ కమ్మాస్. కమ్మ సామాజిక వర్గం అంతగా నేను ఇంతకుముందు చెప్పాను, నాకు 3 అల్లుళ్ళే 2 కమ్మాలే. కమ్మల్లుళ్ళే ఏంటి? ఆ డెసిషన్ ఎందుకు తీసుకున్నారు మీరు? నేను తీసుకుంటావా? పిల్లల పెళ్ళి మనం తీసుకుంటావా? నీ పెళ్ళి మీ నాన్నగారు తీసుకుంటారా? ఇవాళ రోజులు మారిపోయినాయి. అని మనకు నచ్చితే వాళ్ళు నిర్ణయించుకున్నారు, మనం ఓకే అన్నాం. దట్స్ ఆల్ సింపుల్. మీరు వ్యతిరేకించలేదా? అంటే మీరు మొదటి నుంచి కూడా అంబటి రాంబాబు అంటే కాపు అని బాగా ఉగ్ర రూపం దాల్చేవారు. నేను అట్లా పిల్లల యొక్క అందులో ఆ గుంటూరు కృష్ణాలో ఆ 2 వర్గాలకి బాగా వైరం ఉండేది. అందులో నుంచి వచ్చిన వాళ్ళే మీరు కూడా. నేనేమి కుల తత్వాన్ని పూర్తిగా భుజాన్ని వేసుకున్నవాడిని ఏం కాదు. కాకపోతే నేను ఒక సామాజిక వర్గంలో పుట్టాను. ఆ సామాజిక వర్గం బాగుండాలని, ఆ సామాజిక వర్గం కష్టాల్లో ఉన్నప్పుడు హోల్ కమ్యూనిటీగా నేను సహాయం చేయడానికి ప్రయత్నం చేసే మనిషిని పొలిటికల్గా. అంతేగాని మాకు తులసి రాంప్రభు గారు ఉన్నాడు. అవును, గుంటూరు. ఆయన ఎంతమంది స్కాలర్షిప్లు ఇస్తున్నాడు? అవును, చాలా మందికి ఇస్తున్నాడు. కాపులు అనే వాళ్ళు ప్రతి వాళ్ళకి స్కాలర్షిప్లు ఇస్తాడు. అయితే నాన్ కాపుస్ కూడా హెల్ప్ చేస్తాడు ఆయన. అవును, వాస్తవం. మేజర్ కాపులు కావాలంటాడు. ఎందుకంటే నేను కాపు సమాజంలో పుట్టాను, కాపు సమాజంలో పెరిగాను, 4 రూపాయలు సంపాదించాను, 4 రూపాయల్లో 1 రూపాయి నా కులం కోసం ఖర్చు పెట్టాలి అని అనుకుంటాడు ఆయన. దట్ ఈస్ శభాష్. ఆయన బిజినెస్ మ్యాన్, వ్యాపారస్తుడు. మీరు అంటే నేనేం అనుకోకపోతే పవన్ కళ్యాణ్ గారి కన్నా కూడా తులసి రాంప్రభు గారు చాలామంది హెల్ప్ చేశాడు. సరే, ఎవరికి తోచిన రీతిలో వారు చేసుకుంటారు. సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా. మేము ఏకాడికి ఈయన తక్కువ చేయాలనే మొదటి నుంచి చెప్తున్నా. కంపారిజన్. ఆయన ఎందుకు తక్కువ చేయాలి? వాట్ ఈస్ దిస్? ఆయన ఎందుకు తక్కువ చేయాలి? వాళ్ళు తక్కువ చేయాల్సిన పరిస్థితిలో ఆయన లేడు. ఆయనే ప్రధాన ప్రత్యర్థి అయితే తక్కువ చేయొచ్చు. ఆయన ప్రధాన ప్రత్యర్థి కాదు, ఇక ముందు కూడా ప్రధాన ప్రత్యర్థి అయ్యే అవకాశం లేదు. అది ఆయన ప్రధాన ప్రత్యర్థి అయితే వైసీపీ తట్టుకోలేదండి. అందుకనే ఆగినట్టుండే ఆయన. వైసీపీ తట్టుకోలేదని మా మీద జాలితో ఆగినట్టున్నాడు. ప్రధాన ప్రత్యర్థిగా కాకోకుండా చంద్రబాబు ప్రధాన ప్రత్యర్థి. ఎందుకంటే కొన్ని జోకులు కూడా సీరియస్గా వేస్తే ఇబ్బందిగా ఉంటుంది. ఆయన ప్రధాన ప్రత్యర్థి అవ్వడానికి ప్రయత్నమే లేదు బ్రహ్మనాయుడు గారు. కాలం సమాధానం చెప్తుంది, మీరు నేను చెప్పలేను సార్. దిస్ ద బెస్ట్ ఆన్సర్. కాలమే సమాధానం చెబుతుందని చెప్పొచ్చు. తప్పలేదు. ఇంతకు అంబటి రాంబాబు గారికి సీట్ లేదంటగా రేపు వైసీపీలో పోటీ చేయడానికి అందరూ అనుకుంటున్నారు. నాకు తెలిసి నువ్వు కాపు అభిమానివి. నెంబర్ 1 కాపు అభిమానులు ప్రతి వాళ్ళు ఫస్ట్ కోరుకునేది పవన్ కళ్యాణ్, చిరంజీవిని. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ ఏదైనా అన్నానని చెప్పేసి నన్ను ఈ రకంగా ప్రశ్నించడం ధర్మంగా ఉందా? సార్, నేను ఇక్కడ కూర్చున్న తర్వాత నాకు కులం ఉండదు, మతం ఉండదు, పార్టీ ఉండదు, రిమైనింగ్ బయటికి పోయిన తర్వాత నా కులం నాకు ఉండదు, నాకు సీట్ లేదేంటి? ఎవరన్నా అర్థం ఉందా? సీట్ లేక రాంబాబు గారు తిరుగుతూ ఉన్నారు గుంటూరు అంతా. ఎక్కడ పోవాలి అర్థం కాదు. ఏందండి, ఎవరన్నా అనుకుంటారా? అంబటి రాంబాబుకి జగన్మోహన్ రెడ్డి గారు సీటు ఇవ్వను అని అంటాడా? ఎక్కడ పోటీ చేస్తారు? గుంటూరు 2. అసలు మేము గుంటూరు 2 అది కూటమి 1 సైడ్ సీట్. అది చూస్తాం కదా. పోయినసారి 60,000 మెజార్టీ తెలుగుదేశానికి సార్. 1,00,000 రానియండి, రేపు 60,000 వాళ్ళకి వచ్చింది మైనస్. కలలు కన్నా కలలు కనాలి, ఆ కళలను సాకారం చేయాలి. అది నా పట్టుదల. కళ అనుకోండి. మీకు తెలియదు గుంటూరు 2 సంగతి. గుంటూరు 2లో ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచేది. అవును, ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ. కన్నా లక్ష్మణ్ గెలిచాడు కాపు, కాంగ్రెస్ పార్టీ. చెప్తున్నా, అంతకుముందు చాలా మంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచేది. తెలుగుదేశం నుంచి కూడా శనక్కల అరుణ్ గారు వాళ్ళు గెలిచారు కదా. శనక్కల అరుణ్ గారు గెలిచారు. నేను అనేది ఏంటంటే గుంటూరు 2 సీటు చాలా టఫ్, కూటమికి బలమైంది. చూద్దాం, అది కూడా దాన్నే ఫేస్ చేయబోతున్నాడు ఈ అంబటి రాంబాబు. పవన్ కళ్యాణ్ గారిని చూసి కాపులందరూ మాకు వ్యతిరేకంగా వేశారు. ఈసారి కూడా వేస్తారా? చూద్దాం. ఆయన ఎడు చూస్తే వేసేటట్టున్నారు. చూద్దాం కదా. రాంబాబు గారు, గుంటూరు జిల్లా అధ్యక్షులు మీరు అయిన తర్వాత వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్సీ లేళ్లప్రెడ్డి గారికి మీకు మధ్య ఒక అంతర్యుద్ధం నడుస్తుందనే చర్చ మీ పార్టీలో జరుగుతుంది. కావాలని కొంతమంది పుట్టిస్తున్నటువంటి ఒక తప్పుడు ప్రచారం. అందులోనూ ఈ తెలుగుదేశం వాళ్ళు, కూటమి వాళ్ళు పెట్టేటటువంటి ఉద్దేశం. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇద్దరు బాగానే ఉంటారా? ఎందుకు బాగున్నావు? ఒక పార్టీలో ఉన్నవాళ్ళు. ఎప్పుడో యూత్ కాంగ్రెస్ నుంచి, నా యూత్ కాంగ్రెస్లో ఈ వాజ్ ది జనరల్ సెక్రటరీ. అవన్నీ రకరకాలుగా చిత్రీకరించి ఈ కాపులకి రెడ్లకి పట్టలేదని ఈ మధ్యన వార్తలు వేశారు. అంటే కాపులు రెడ్లు కలవకూడదని వాళ్ళ ఉద్దేశం. కాపులకు అమ్మలు కొద్దిగా కాదు. అంబటి రాంబాబు గారు కాపు కాబట్టి రెడ్లు వ్యతిరేకిస్తున్నారు, కాపులు అనుకూలిస్తున్నారు. ఇలా ఏదో కుల ఘర్షణలు పెట్టడం ద్వారా నన్ను వీకెండ్ చేయాలని అనుకుంటున్నారు. నన్ను వీకెండ్ చేయలేరు. నేను చిత్తశుద్ధిగా రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తిని, ధైర్యంగా పోరాడేటువంటి వ్యక్తిని. గుంటూరు 2ని ఖచ్చితంగా నేను అందరి సహకారంతో గెలిచి శాసనసభ్యుడికి వెళ్తాను. జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల ఉన్నత పదవులు అధిరోహిస్తాను. ఉప ముఖ్యమంత్రి అంబటి రాంబాబు అనే నేను అంతేనా? అసలు ఉప ముఖ్యమంత్రి అనే అట్లా ఉండదు.
ఉప ముఖ్యమంత్రి కాన్స్టిట్యూషన్లోనే లేదు. ఉన్న మరి మనం లేనప్పుడు మీ జగన్మోహన్ రెడ్డి గారు 5గురికి ఎందుకు ఇచ్చాడు ఉప ముఖ్యమంత్రి? అది పవన్ కళ్యాణ్ గారికి ఇస్తారని తెలిసి సార్ మీరు సమాధానం చెప్పలేక ఈ విధంగా మాట్లాడితే ఎట్లా రాంబాబు గారు? కాన్స్టిట్యూషన్లో లేదు. అది లేనిది జగన్ గారు ఎందుకు ఇచ్చాడు? అదే చెప్తున్నా. 10 మందికి ఇచ్చాడు. మొదట 2.5 5గురికి, తర్వాత 2.5 సంవత్సరం 5గురికి. చెప్పేది మొత్తం విను బ్రహ్మనాయుడు. కాన్స్టిట్యూషన్ లేకపోయినా దాన్ని డిజిగ్నేట్ చేస్తారు. ఇదేం కొత్త కాదు. ఉప ముఖ్యమంత్రికి ఎందుకు ఇంతకుముందు మన రంగారావు గారని ఆయన చేశాడు ఉప ముఖ్యమంత్రిగా, ఎవరు భాస్కర్ రెడ్డి గారి టైంలో. అట్లా డిజిగ్నేట్ చేస్తుంటారు అప్పుడప్పుడు. ఇప్పుడు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి లేడు, బట్టి విక్రమార్క గారు. ఉంటా, తప్పు కాదు నేనేది. కాన్స్టిట్యూషన్లో లేదు అంటున్నా. ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం లేదు, నా పాయింట్ అది. నేను ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాను అంటానికి లేదు. నేను మంత్రివర్గంలో సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేస్తానని మాత్రం అంటే తర్వాత ఉప ముఖ్యమంత్రిగా డిజిగ్నేట్ చేస్తారు. అది నా అనేది. అంబటి రాంబాబు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. వింటావా 10 ఏళ్ళ కన్నా? ఇది మొన్న విన్నారుగా. మొన్న విన్నావులే, మళ్ళా వింటారేమో చూద్దాం. చివరిగా రాంబాబు గారు మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? నాకున్న భవిష్యత్ కార్యాచరణ ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వాన్ని కూల్చటం నెంబర్ 1. నెంబర్ 2, నా మీద ఎవరైతే దాడి చేశారో వాళ్ళందరి మీద కేసులు రిజిస్టర్ చేసి చట్ట ప్రకారంగా వాళ్ళని శిక్షించటం. ఈ 2 ప్రధానమైనటువంటి నా గోల్స్గా పెట్టుకుని ముందుకు సాగుతున్నాను. ఈ 3 సంవత్సరాలు నా పోరాటం ఇదే. ధన్యవాదాలు అంబటి రాంబాబు గారు. మరిది చూశారు కదా, 3 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వాన్ని కూల్చే కార్యక్రమంలో భాగస్వామిని అవుతానని, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెడతానంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు. మరొక వారం మరొక అతిథితో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పవర్ 9 మీడియా.